దేవరకి సంబంధించి మనం గమనించుకుంటే మటుకు నార్త్ అమెరికాలో ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రీ సేల్ విషయంలో గమనిస్తే మనకు $1.5 మిలియన్ కూడా కలెక్ట్ చేసింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ప్రీ సేల్స్ విషయంలో. అయితే దానితో పాటు తెలుగు చిత్రాలు ఎక్కడ కర్ణాటకలో ఎక్కువగా ఆడినటువంటి సందర్భం లేదు. అదేవిధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినటువంటి సందర్భం కూడా లేదు. అయితే తాజాగా దేవర చిత్రానికి మనం గమనిస్తే మటుకు కర్ణాటకలో ఒక భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ నీళ్ళ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వచ్చేసి కర్ణాటకలో కూడా బిజినెస్ పెంచుకునే అవకాశాలు ఉన్నాయని మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో, దానికి అనుగుణంగానే తెలుగులో వచ్చినటువంటి గత సినిమాలు గమనిస్తే మటుకు కేవలము బెంగుళూరు, అదేవిధంగా బళ్ళారి పరిసర ప్రాంతాలలో మటుకే తెలుగు సినిమాలు ఆడనటువంటి సందర్భాలున్నాయి. అయితే తాజాగా వచ్చేసి దేవర చిత్రము చిన్న చిన్న గ్రామాలకు సంబంధించి అంటే థియేటర్‌లు కొన్ని మండలాల్లో అలాంటి ఉన్నటువంటి చిన్న థియేటర్‌లో కూడా దేవర చిత్రం అక్కడ రిలీజ్ చేసే అవకాశాలున్నాయని స్పష్టంగా తెలిసింది. అంటే కర్ణాటకలో జూనియర్ ఎన్టీఆర్ మానియా ఏ విధంగా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడే ఈ యొక్క ఆహ్, హ్మ్. ప్రీ ప్రమోషన్‌లలో భాగంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలో ఫ్యామిలీతో సందర్శించినటువంటి విధానం కూడా మనం చూశాము. సో, అయితే మొత్తానికైతే చూసుకుంటే మటుకు కంపల్సరీగా కర్ణాటకలో కూడా రికార్డుల మొత్తం మోగించడం ఖాయం జూనియర్ ఎన్టీఆర్ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ యొక్క బిజినెస్ వ్యవహారం ఎలా ఉంటుందో అనేది మనకు మరికొన్ని రోజులలో అయితే స్పష్టత వస్తుంది. కంపల్సరీగా అయితే కర్ణాటకలో కూడా ఈసారి దేవర 'త్రిబుల్ ఆర్' తర్వాత ఈ చిత్రమే మళ్ళా రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. థాంక్ యూ.